గాయస్ ఎంతనే తెలుసా 3,35,000 ఉన్నాయి. అమ్మ తోడు అవు 3,35,000 ఉన్నాయి. అమ్మ తోడు అవు చలో మామ నాదైతే చూపిస్తా పట్టు. నా అకౌంట్లో ఎన్ని ఉంటాయి అని చాలా మంది డౌట్ ఉంటుంది కదా. అదే మత్తిగా సంపాదించిన అంటది కదా. ఇవో నా అకౌంట్లో చూపిస్తున్నా చూడు. పేటిఎం అయితే ఓపెన్ చేస్తున్నా. హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికి నా ఛానల్లో స్వాగతం సుస్వాగతం. ప్రతి ఒక్కరు కూడా వీడియోలలో అదే పోయి మా ఫ్రెండ్స్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది అని ప్రతి ఒక్కరు చూపిస్తున్నారు కదా. మా ఫ్రెండ్స్ కూడా బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తారు కదా. మా ఫ్రెండ్స్ నా చుట్టుపక్కల గంతమంది తిరుగుతారు కదా. అసలు ఎంతెంత ఉండేవో చూస్తారా. ఒక్కొక్కరి దగ్గర ఎంత ఉంటాయో నాకు కూడా తెలియదు ఇప్పటిదాకా కూడా. ఎవడైనా ఎప్పుడు లేవు ఎప్పుడు కూడా పైసలు లేవు అంటాడు. స్టార్టింగ్ అయితే నా ముంగట్నే ఉన్నాడు నుమాన్ గాడు. మీ అందరికి తెలిసి నేను బ్యాంక్ బ్యాలెన్స్ లో అదే నాని పిల్ల పైసలు పంపించలే రాదు మధ్య నిజంగా ముఖం మీద గాయ సీడ్ అయితే మాత్రం లంగా ఆడంటే లంగా ఆడు. నిజం చెప్తున్నా. ఎంత లంగా అంటే ఒక్క రూపాయి కూడా ఎప్పుడు పెట్టాడు. మన అంటే పైసలు లేవంటాడు. అది నిజమో కాదో చూద్దాం. బట్ మీ ఫ్రెండ్స్లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉంటే జల్దీ పేరెంట్స్ షేర్ చేయదు. ఫోన్పే ఓపెన్ చేయి. ఫోన్పే అయితే ఓపెన్ చేసాను ఇప్పుడే. గాయస్ ఎంతనే తెలుసా 3,35,000 ఉన్నాయి. అమ్మ తోడు అవు 3,35,000 ఉన్నాయి. అమ్మ తోడు అవు 3 లక్షలు పెట్టుకొని మనకు రూపాయి కూడా ఖర్చు పెడతలేడు. ఇట్లాంటి వాళ్ళని జల్దీ ట్యాగ్ అయ్యేది మా మాది. 3 లక్షలు ఉంచుకొని గిదా పద్ధతి. అమ్మ తోడు గిన్ని పైసలు ఉంచుకున్నావు అదా నువ్వు. గిన్ని పైసలు అదా ఇజ్జత్ ఉందా ముఖం చూపిదా ఫస్ట్ ముఖం చూపిదా గిటు గిన్ని పైసలు అదా. అమ్మ తోడు గాయస్ ఒక్కసారి పైసలు తీసుకెళ్ళి చాలా పైసలు ఉన్నాయి మా దగ్గర అయితే. చెప్తున్నా కదా 3,35,000 అంటే మెంటల్ ఎత్తుంది. ఆల్ ద బెస్ట్. దీంతో ఏం చేయాలి అంటే అంతగానం ఉన్నాయి మరి. 3 రూపాయల 35 పైసలతో బయట దుబాబులో తిరుగుతున్నాడు. ఎన్నో పైసలు ఉన్నాయి అనుకున్నా 3 రూపాయలు ఉన్నాయి గాయస్. ఏం కాదు. ఇప్పుడు ఇంకొకటి మా పక్క పొంటే బాడీ బిల్డర్ అయితే ఉన్నాడు మొత్తం మామ. అదే ఏమైనా ఓపెన్ చేయదా హాట్స్పాటా అమ్మతో చెప్తున్నాడు. హాట్స్పాట్ అంటున్నాడు. ఇప్పుడే దీళ్ళు ఎంత ఉంటే కూడా తెలియదు. నాకైతే బాగానే మెయింటైన్ చేస్తాడు అనిపిస్తుంది కానీ ఎందుకో నాకైతే మైనస్లు ఉన్నాయి అనిపిస్తుంది. ఎందుకు కదా ఏమైనా ఎన్ని ఉంటాయి అంటావు. గాయస్ ఇడైతే ఇప్పుడే హాట్స్పాట్ అయితే కనెక్ట్ చేసుకున్నాడు. నిజం చెప్తున్నా. ఇప్పుడే హాట్స్పాట్ కనెక్ట్ చేసి జల్దీ మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేసేసేది. అసలు ఎంత ఉన్నాయో కూడా నాకు కూడా తెలియదు. ఈ దగ్గర ఎన్ని ఉన్నాయో చూద్దాం పట్టు. చూడు ఇవన్నీ ఉన్నాయో. అది బ్యాంక్ బ్యాలెన్స్ రావి అంతే. 12,028 రూపాయలు. నిజం చెప్పింది కదా 12,000 ఉన్నాయంటే నీకు నమ్మబుద్ధి అవుతుందా. నేను నమ్మా ఉంటాయి కానీ నాయి కావంటాడు చూడు. అడుగు నీ కాదా ఇది అసలైన కథ. అదే కదా ఎన్నున్నాయి చూడు. 12,000 చిల్లర ఉన్నాయి. మళ్ళీ ఏమన్నా అంటే ఏమంటున్నాడు 12,000 ఉంచుకొని అవి నాయి కావు ఇంట్లో పైసలు అంటాడు. ఎవరి పైసలు అవి నాయి కావు ఇంట్లో పైసలు అంటాడు. ఎవరి పైసలు చెప్తున్నా. అన్ని బట్టలు కొనుక్కునేదానికి పైసలు అన్నతే. మళ్ళీ మేము ఎప్పుడు అడిగినా చాయ్ తాగిపోయమన్నా అని మా అమ్మ పైసని ఎట్లా అంటాడు చెప్పురా. ఎట్లా అంటాడు పైసలు ఇట్లా కొట్టమంటే నెట్ ఆఫ్ చేసుకొని కొడతాడు అప్పుడప్పుడు. అలా ఏమన్నా అడిగితే పైసలు లేవు అవి మా డాడీ 100 రూపాయలు ఇళ్ళకి వెళ్ళి ఇప్పుడు 28 రూపీస్ ఉన్నాయనుకో 20 రూపీస్ ఉన్నాయంటాడు. 8 రూపీస్ బ్యాలెన్స్ ఉండాలిరా 0 బ్యాలెన్స్ ఉండద్దు అనుకుంటా అంటాడు. 20 రూపీస్ ఉన్నాయంటాడు. 8 రూపీస్ బ్యాలెన్స్ ఉండాలిరా 0 బ్యాలెన్స్ ఉండద్దు అనుకుంటా అంటాడు. చెప్పదు. ఇట్లాంటి ఫ్రెండ్స్ మీకు ఉన్నదా జల్దీ షేర్ చేయాలి. మా 12,000 ఉంచుకొని రూపాయి కూడా లేవంటాడు. నీ మళ్ళీ ఇప్పుడు అంటారు నాయి కాదు అందరు అనే మాటనే. చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ ఆడైతే వీళ్ళందరికి ఖర్చు పెట్టేది కూడా ఆడే. ఈ దాంట్లో ఎంత ఉంటాయో నిజం చెప్పు. నీకు కొనుక్తాడు కూడా ప్రతిసారి అవుదా. ఆ దాంట్లో ఎంత ఉంటాయి అంటావు. ఈ దాంట్లో 12,000 ఉంచుకొని కూడా వీడు అసలు ఖర్చే లేదు. అసలు రూపాయలు లేవని బాధపడతాడు. ఇలా లేకపోయినా వెళ్తాడు. ఈ దాంట్లో ఎన్ని ఉన్నాయంటావు. చలో మైతాబాద్ దాంట్లో చూద్దాం. మైతాబాద్ అయితే చెప్తున్నా ప్రతి ఒక్కరికి చాయ్లు అయినా సరే బిస్కెట్లు అయినా టిఫిన్లు అయినా ప్రతి ఒక్కటి ఈడ తినిపిస్తాడు. ఈ దాంట్లో ఎంతనే చూద్దాం పట్టు. చాలా ఓపెన్ చేస్తున్నాడు. నాకు తెలిసి అయితే దాంట్లో ఉంటాయి 1,000 రూపాయలు అన్నీ ఉంటాయి.
వెయ్యి 2000 ఉంటాయి. 2000 నీ 12,000 ఉండి కూడా ఏం లేవంటాను మళ్ళా చెప్పిన అయిన అట్లా మంచిగానే ఉంటాయి. 1160 రూపాయలు ఏం చేయాలి? 1000 రూపాయలు స్టేట్ బ్యాంక్ లో 1000 రూపాయలు అనేటువంటి నేను నమ్ముతున్నా. అసలు రూపాయి పెట్టకపోయినా ఏం కాదు స్టేట్ బ్యాంక్ లో. ఇంకొకటి ఏంటంటే మేము కూర్చున్న కేఫ్ ఉన్నది కూడా మా దోస్తే. ఆయన దాంట్లో ఎంతున్నాయో చూద్దామా? ఇంత పెద్ద కేఫ్ మెయింటైన్ చేస్తుండే మెయిన్ రోడ్ పైన. ఆయన దాంట్లో ఎంతున్నాయో చూద్దాం పాటు. ఆయన దాంట్లో ఖచ్చితంగా ఎట్టన్నా ఒక 2 లక్షలు అయితే మెయింటైన్ చేస్తాడు కంపల్సరీ. మనమైతే లోపలికి పోదాం పాటు. 2 లక్షలు మెయింటైన్ చేయాలి. ఇక్కడనే ఉన్నాడు మన ఓనర్ అయితే ఇన్నే ఉన్నాడు. చెప్తున్నా ఖచ్చితంగా 1,00,000 రూపాయలు అయితే ఉంటాయి. ఇటు పక్క పంట ఉన్నదే ఉన్నాడు, ఇటు పక్క పంట ముగ్గురు ఓనర్లే కూర్చున్నారు ఇక్కడ. చలో అబ్బాయి మెయింటెనెన్స్ అంటే ఇట్లా ఉండాలి. 20,026 రూపీస్ మాత్రమే. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు నా పైసలు అంటారు కదా. అస్సలేనో పైసలు చూడరా మీరు? చాలా ఫోన్ బాయ్ అస్సలేనో అకౌంట్లో పైసలు చూపిస్తా. ఈడైతే వీడియో తీసుకున్నా, వీడియో ఆఫ్ చేసేసి వెళ్ళిపోయింది. ఇగో ఈయన దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయో చూద్దాం. మాకు పోతుండు కదా ఇప్పుడు ఎట్లా పోతుండే, ఎన్ని ఉన్నాయో చూద్దాం. పట్టు మత్తు ఉంటే దగ్గర 100 రూపాయలు ఇవ్వంటారు. మళ్ళీ అన్ని ఉంచుకొని కూడా అని చూపిస్తా ఎన్ని ఉన్నాయో. దాంట్లో చూద్దాం పట్టు. నేను చెప్తున్నా ఎన్ని ఉంటాయో కూడా తెలియదు. ఆ దాంట్లో అయితే చూద్దాం. కానీ ఏంటంటే అక్కడ కంపల్సరీ అది చూపించే ముంగట నాయ అడుగుతాడు. నాయ కావాలా మీకు? ఆడ వచ్చే ముంగట కంపల్సరీ నాదే అడుగుతాడు. అని చూపించాడు ఫస్ట్. నువ్వు కావాలంటే చూడు. వచ్చిన ముంగటనే కూర్చున్నాడు ఫోన్ పట్టుకొని వచ్చి. వృద్ధాలుగా పైసలు ఉంటాయి. నేను చెప్తున్నా మధ్యలో పైసలు మెయింటైన్ చేసుకుంటూ కూర్చుంటాడు. అసలు ఎన్ని ఉంటాయో చూద్దామా? చలో. అరే నువ్వు నాకెప్పుడు కాదురా భయ్, అందరికి నువ్వు అన్ని సంపాదించినావు ఇన్ని సంపాదించినావు అని అంటారు కదా. ఫస్ట్ నీ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చెప్పిరా. ప్రతి ఒక్కరు ఇప్పుడు నాదే చెప్పి నా ఫస్ట్ నాదే అడుగుతాడు. నా తర్వాత ఫస్ట్ నీది చూపి. నేను చూపిస్తారా భయ్? ఫస్ట్ చూపి. చలో మామ నాదైతే చూపిస్తా పట్టు. నా అకౌంట్లో ఎన్ని ఉంటాయి అని చాలా మంది డౌట్ ఉంటుంది కదా. అదే మత్తిగా సంపాదించిన అని అంటది కదా. ఇవో నా అకౌంట్లో చూపిస్తున్నా చూడు. పేటిఎం అయితే ఓపెన్ చేస్తున్నా. ఇలా దగ్గర కదా. ఇగో 240. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఏమో మత్తిగా పైసలు సంపాదించిన అంటది కదా. ఇవి కూడా మళ్ళీ మా వాళ్ళ ఛాయ్లకి అన్నిటికీ అయిపోతాయి. టిఫిన్లకి గిట ఇవి మామ. నా బ్యాలెన్స్ 248 రూపీస్ మాత్రమే. ఇది నిజాం. ఎందున్నాయి 248 ఎన్నో సంపాదించిన అని చెప్తారు. ఎంతున్నాయి చూడు. తెలియదు కదా. 248 రూపాయలు మాత్రమే ఉన్నాయి నా అకౌంట్కి. 248 మాత్రమే. ఏం సంపాదన మామ? సంపాదన లేదు, ఏం లేదు. మొత్తం అప్పుల పాలైపోయినాం. నీ ఎంత ఉన్నాయి? వా బాబా చూసినా ఎంత ఉన్నాయో. నా క్యాషియర్ అన్నట్టు అందుకని నా క్యాషియర్ అన్నట్టు అందుకని చెప్పినా కదా. నా క్యాషియర్ అని 25,475 రూపీస్ ఉన్నాయి. రెంట్కి ఇచ్చిండి. 2 బిల్డింగ్లు ఎన్ని పైసలు ఉంటాయి చూద్దాం. ఇప్పుడు నా ఎంత ఉన్నాయి అనుకుంటున్నావు బాయ్? నువ్వు ఎంత అనుకుంటున్నావు? 3 లక్షలు చూసేదా చెప్పి నవ్వాలి నమ్మదని. 248 రూపాయలు ఉన్నాయి నా అకౌంట్ లో. ఎవరైనా అని పెద్ద పెద్దలు ఏం చెప్తారు? అకౌంట్ లో పెట్టుకోరు. చెప్పిన అది అందరూ నమ్మదు. కానీ నాకు 248 రూపీస్ మాత్రమే. వైన్స్ ఓనర్ ఇన్నే ఉన్నాడు. అది మినిమం బ్యాలెన్స్ బాయ్. ఇదైతే మినిమం బ్యాలెన్స్. యాక్సిస్ బ్యాంక్ ఇది మినిమం బ్యాలెన్స్. అది బాయ్ ఫోన్ చూసినావా? 1777. ఎన్ని బ్యాంకులు ఉన్నాయి? ఒకటే బ్యాంక్ ఉందా? ఒకటే బ్యాంక్ ఉందా? బాగానే సంపాదిస్తున్నాడు. కానీ ఎక్కడ దాచిపెట్టినో తెలియదు. మనమైతే చెప్తున్నా కదా. మీరు అనుకున్నంత మా ఫ్రెండ్స్ ఇళ్ళల్లో ఎవరి దగ్గర కూడా పైసలు ఉంటాయి. ఏవో కొద్దిగా ఉంటాయి. అన్నీ కూడా ఇంట్లో దాచిపెట్టుకొని వస్తారు. చెప్తున్నా ఇంట్లో దాచిపెట్టుకొని వస్తారు. మా కాడైతే ఎవరి దగ్గరలో. మీ ఫ్రెండ్స్లలో ఎంత ఉన్నాయో జల్దీ కామెంట్ చేసేసేది. మీ బ్యాంకులో ఎంత ఉన్నాయో కూడా జల్దీ కామెంట్ చేసేసేది మామ. జల్దీ